నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా లోతైన కథ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. కథ పేరు ఎప్పటికీ సంతృప్తి చెందని మనిషి. ఇది సంతృప్తి యొక్క జ్యామితి అనే ఒక సంకలనం నుండి తీసుకున్నది. ఇప్పుడున్న మన హడావిడి ప్రపంచంలో మనమెప్పుడూ తరువాత ఏంటి అనే ఆలోచనతోనే బతుకుతాం. అవును. ఈ జాబ్ తరువాతేంటి, ఈ ప్రమోషన్ తరువాతేంటి, ఆ టార్గెట్ రీచ్ అయ్యాక ఏంటి? అవును, అన్నీ సాధిస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుందని మనం గట్టిగా నమ్ముతాం. ఈ కథ సరిగ్గా ఆ నమ్మకాన్నే ప్రశ్నిస్తుంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనమందరం విజయం వెనుక పరిగెడతాం. కాని ఆ విజయం మనకు నిజంగా ఏమిస్తుంది? ఆనందమా, శాంతా? లేక మరిన్ని కోరికలనా? ఈ కథలో ఒక వ్యక్తున్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. డబ్బు, కీర్తి, అధికారం. అంటే బయటి ప్రపంచానికి అతను ఒక సంపూర్ణ విజేత అన్నమాట. ఖచ్చితంగా. కాని అతని లోపల మాత్రం ఏదో తెలియని అశాంతి. ఈ కథ ద్వారా మనం విజయం మరియు సంతృప్తి, ఈ రెండు వేరువేరు విషయాల మధ్య ఉన్న సంబంధాన్ని లేదా సంబంధం లేకపోవడాన్ని కొంచెం లోతుగా చూద్దాం. సరే, అయితే కథలోకి వెళ్దాం. ఈ కథలోని వ్యక్తి జీవితంలో కోరుకున్న ప్రతిదాన్ని చాలా తేలిగ్గా సాధించాడు. అవును, అతను ఏది ముట్టుకుంటే అది బంగారమయ్యేది. వ్యాపారంలో, సమాజంలో, ప్రతిచోట అతనే నంబర్ 1. కానీ కథలో మొదట్లోనే ఒక పదునైన వాక్యముంది. అయినప్పటికీ శాంతి ఎప్పుడూ వెన్నంటి రాలేదు. అది వినగానే మనకొక షాక్ లాంటిది. ఆశ్చర్యంగా ఉంది కదా! అన్నీ ఉన్నచోట మనశ్శాంతి ఎందుకు లేదు? అదే ఈ కథలోని అసలు మర్మం. అతను సాధించిన ప్రతి విజయం అది అతనికి తాత్కాలిక ఆనందాన్నిచ్చింది కాని శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వలేదు. ఎందుకని? ఎందుకంటే ఒక విజయం సాధించగానే అతని మనస్సు వెంటనే దానికంటే పెద్ద విజయం వైపు చూసేది. ఉదాహరణకి, 1 మిలియన్ సంపాదించగానే 10 మిలియన్ల లక్ష్యం కనిపించేది. ఒక అవార్డు రాగానే దానికంటే పెద్ద అవార్డు మీదకు దృష్టి మళ్లేది. ఇది ఒక రకమైన అంతులేని చక్రం. అంటే అతను ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్ట. ఎంత వేగంగా పరిగెట్టినా అసలు ఎక్కడికి చేరుకోలేడు. ఖచ్చితంగా. ఈ భావనను కథనం చాలా స్పష్టంగా వివరిస్తుంది. కోరిక నెరవేర్పు కంటే వేగంగా పెరుగుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది. కానీ మన దైనందిన జీవితంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదూ? చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనస్తత్వశాస్త్రంలో హెడానిక్ ట్రెడ్మిల్ అంటారు. ఓహ్, హెడానిక్ ట్రెడ్మిల్. అంటే మనమొక కొత్త వస్తువు కొన్నప్పుడు లేదా ఒక విజయం సాధించినప్పుడు మన సంతోషం ఒక స్థాయికి పెరుగుతుంది. కాని కొద్ది రోజుల్లోనే మనమా కొత్త స్థాయికి అలవాటు పడిపోతాం. అప్పుడు మన సంతోషం మళ్లీ పాత స్థాయికి వచ్చేస్తుంది. మళ్లీ సంతోషం కావాలంటే దానికంటే పెద్ద విజయం కావాలి. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా. అనుకుందాం, మీరు ఎప్పటినుండో కొనాలనుకున్న ఒక ఖరీదైన ఫోన్ కొన్నారు. మొదటి వారం రోజులు చాలా ఆనందంగా ఉంటారు. నిజమే. కాని ఒక నెల తర్వాత అది మీ జీవితంలో ఒక సాధారణ వస్తువుగా మారిపోతుంది. ఆ తర్వాత 6 నెలలకు కొత్త మోడల్ వస్తుంది. అప్పుడు మీ ఫోన్ పాతదిగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో జరిగింది కూడా ఇదే అనమాట. అదే, అతని గోల్ పోస్ట్ నిరంతరం ముందుకు జరుగుతూనే ఉంది. నిజమే. ఆ పరుగులో అతను తన చుట్టూ ఉన్న జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అతని దృష్టి ఎప్పుడూ భవిష్యత్తులోని లక్ష్యం మీదే ఉండేది, వర్తమానంలో కాదు. మరి ఈ అంతులేని పరుగు ఎప్పుడైనా ఆగిందా? లేక అతను అలా పరిగెడుతూనే జీవితాన్ని ముగించాడా? ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. ఏమిటది? అతన్ని ఆపగలిగింది అతని సంకల్పం కాదు, ఒక అనారోగ్యం. ఓహ్! ఒక తీవ్రమైన జబ్బు చేసి అతను మంచాన పడ్డాడు. అప్పటివరకు పరుగులు పెట్టిన అతని జీవితానికి హఠాత్తుగా బ్రేకులు పడ్డాయి. అతని శరీరం సహకరించడం మానేసింది. అతను గదుకే పరిమితమైపోయాడు. అంటే ప్రకృతి అతన్ని బలవంతంగా ఆపిందన్మాట. ఆ నిశ్శబ్దంలో, ఆ ఏకాంతంలో అతనేమీ గ్రహించాడు? ఎందుకంటే మన జీవితంలో వేగం తగ్గినప్పుడే కదా మనకు అంతకుముందు కనిపించనివి కనిపించడం మొదలవుతాయి. సరిగ్గా అదే జరిగింది. మొదటిసారిగా అతనికి తీరిక దొరికింది. ఆలోచించడానికి, గమనించడానికి సమయం దొరికింది. ఆహా! అప్పుడు అతను కొన్ని కొత్త విషయాలను కనుగొన్నాడు. అవి నిజానికి కొత్తవి కావు. ఎప్పటినిందో అతని చుట్టూ ఉన్నవే, కాని అతని పరుగులో అతని వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. అవేమిటవి? కథనం వాటిని సాధారణ క్షణాలలో దాగి ఉన్న నిశ్శబ్ద ఆనందం అని వర్ణిస్తుంది. సాధారణ క్షణాలు అంటే? ఉదాహరణకు, కిటికీలోంచి గదిలోకి వస్తున్న ఉదయపు సూర్యరశ్మి, ఆ వెలుగులో గాలిలో తేలుతున్న చిన్న చిన్న ధూళికణాలు, బయట చెట్లపై పక్షుల కిలకిలారావాలు, గాలికి మెల్లగా కదులుతున్న ఆకుల శబ్దం. ఇన్నాళ్ళు అతను లక్షల డాలర్ల డీల్స్ కోసం తాపత్రయపడ్డాడు.
కాని ఒక కప్పు వేడి కాఫీ నుండి వచ్చే సువాసనలో ఉన్న ఆనందాన్ని అతనెప్పుడూ గమనించలేదు. అవును. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తుంది. మనం ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించడం కంటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. చాలా మంచి పోలిక. అంటే ఆ క్షణాన్ని అనుభవించడం కంటే దాన్ని ఒక విజయంగా, ఒక సాధనగా ప్రపంచానికి చూపించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ వ్యక్తి కూడా బహుశా అలాగే జీవించుంటాడు. అవును. ఇది మనల్ని కథలోని రెండవ చాలా ముఖ్యమైన పాఠం దగ్గరకు తీసుకొస్తుంది. అదేమిటంటే శాంతిని గమనించాలి, సంపాదించకూడదు. ఇది చాలా సూక్ష్మమైన కాని శక్తివంతమైన ఆలోచన. శాంతిని గమనించాలి, సంపాదించకూడదు. అవును. మన సమాజం మొత్తం సంపాదించడం మీద నడుస్తోంది. డబ్బు సంపాదించాలి, గౌరవం సంపాదించాలి, విజయం సంపాదించాలి. ఆ వ్యక్తి కూడా శాంతిని, ఆనందాన్ని ఒక వస్తువులాగా తన విజయాల ద్వారా సంపాదించాలని ప్రయత్నించాడు. కాని అతను విఫలమయ్యాడు. ఎందుకంటే శాంతి అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదా. కాదు. అది మన చుట్టూ, మన లోపల ఇప్పటికీ ఉన్న చిన్న చిన్న విషయాలను గమనించడం ద్వారా అనుభవంలోకొస్తుంది. అది సంపాదించేది కాదు, గుర్తించేది. ఎర్న్డ్ కాదు, అబ్జర్వ్డ్. సరిగ్గా. అతని అనారోగ్యం అతనికి పరిగెత్తే శక్తిని దూరం చేసి గమనించే అవకాశాన్ని ఇచ్చింది. అతను శాంతిని ఒక లక్ష్యంగా భావించాడు. కాని అది ఒక దృక్పథమని, ఒక గమనిక అని అప్పుడు గ్రహించాడు. కానిక్కడ నాకు చిన్న సందేహం. కనీస అవసరాలు తీరనప్పుడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సూర్యరశ్మిని చూసి ఆనందించు అని చెప్పడం అది ఆచరణ సాధ్యమేనా? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే ఈ గమనించడమనే ప్రక్రియ మొదలవడానికి కూడా ఒక కనీస స్థాయి సంపాదన అవసరం లేదా? తప్పకుండా. కథలోని వ్యక్తి ఒక తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. కాబట్టి అతని సమస్య పూర్తిగా మానసికమైనది. మీరు చెప్పింది నిజమే. ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు, ఉనికి కోసం పోరాడుతున్నప్పుడు ఈ తాత్విక చింతనలకు ఆస్కారం తక్కువ. అవును. కాని ఈ కథ చెప్పే సూత్రం కేవలం సంపన్నులకు మాత్రమే వర్తించదు. మధ్యతరగతి జీవితంలో కూడా మనమొక స్థాయికి చేరుకున్న తర్వాత మన పోరాటం భౌతిక అవసరాల నుండి మానసిక కోరికల వైపు మళ్లుతుంది. నిజమే. అప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. మన దగ్గరున్న చిన్న చిన్న ఆనందాలను గుర్తించకుండా ఎప్పుడూ లేని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఆ గమనిక అనేది ఏ స్థాయిలో ఉన్నవారికైనా అవసరమే. అర్థమైంది. అంటే జీవితమంతా అతను తన జీవితానికి కొత్తవి కలుపుతూ వెళ్ళాడు. అడిషన్. అవును. ఎక్కువ డబ్బు, ఎక్కువ ఆస్తులు, ఎక్కువ కీర్తి. కాని అసలైన సంతృప్తి ఉన్నవాటిని గుర్తించడంలో ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. రికగ్నిషన్. ఈ రెండు పదాల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా పెద్దది. ఖచ్చితంగా. కథ ముగింపులో వచ్చే వాక్యం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సంతృప్తి అనేది జీవితానికి కొత్తవి కలపడం ద్వారా రాదు, ఉన్నవాటిని గుర్తించడం ద్వారా వస్తుంది. ఇది ఈ కథ యొక్క సారాంశం. అవును. మరియు ఇది మనల్ని మూడవ అత్యంత ఆచరణాత్మకమైన పాఠం వద్దకు తీసుకువస్తుంది. అదేమిటంటే సంతృప్తి అనేది ఒక నైపుణ్యం, బహుమతి కాదు. ఈ మాట వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. నైపుణ్యమంటే మనం నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. సంతృప్తిగా ఉండటాన్ని కూడా మనం సాధన చెయ్యాలా? అది సహజంగా రావాలి కదా. సహజంగా రాదు. ఎందుకంటే మన మెదడు పరిణామక్రమంలో మనుగడ కోసం ప్రోగ్రాం చేయబడింది. మనుగడ కోసం అంటే అది ఎప్పుడూ ప్రమాదాలను, సమస్యలను, లోపాలను వెతుకుతూ ఉంటుంది. అంతా బాగుంది, ఇక విశ్రాంతి తీసుకుందాం అని మన మెదడు సులభంగా చెప్పదు. అది ఎప్పుడూ తరువాతేంటి, ఇంకేం కావాలి అని అడుగుతూనే ఉంటుంది. సరిగ్గా. అందుకే సంతృప్తిగా ఉండటాన్ని, ఉన్నవాటిని గుర్తించడాన్ని మనం ఒక కండరామి వ్యాయామం చేసినట్టు ప్రతిరోజూ సాధన చెయ్యాలి. ఉదాహరణకు ఎలా? చాలా సులభమైన పనులు. ఉదయం నిద్రలేవగానే ఆ రోజు మనం ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించడం మనకలవాటు. నిజమే. దానికి బదులుగా ప్రశాంతంగా నిద్రపట్టినందుకు, లేదా మన పక్కన మన ప్రియమైన వారున్నందుకు, లేదా కనీసం మనం శ్వాస తీసుకోగలుగుతున్నందుకు ఒక్క క్షణం కృతజ్ఞతగా భావించడం. అదొక రకమైన సాధన. ఇది మొదట్లో చాలా కృత్రిమంగా, బలవంతంగా అనిపిస్తుంది. కాని రోజులు గడిచే కొద్దీ మన మెదడులోని న్యూరల్ పాత్వేస్ నెమ్మదిగా మారతాయి. మనం సహజంగానే మన జీవితంలోని సానుకూల అంశాలను గమనించడం మొదలుపెడతాం. ఆ వ్యక్తి తన జీవితమంతా కలపడం, ఎడిషన్ అనే వ్యాయామం చేశాడు. కాని చివరికి గుర్తించడం, రికగ్నిషన్ అనే వ్యాయామం యొక్క విలువను తెలుసుకున్నాడు. అవును. అద్భుతంగా చెప్పారు.
కాబట్టి ఈ చిన్న కథ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. మొదటిది, కోరికల స్వభావం అంతులేనిది, అవి చక్రవడ్డీలా పెరుగుతాయి. నిజమే. రెండవది, బాహ్య విజయాలు అంతర్గత శాంతికి హామీ ఇవ్వలేవు. ఎప్పటికీ ఇవ్వలేవు. మూడవది మరియు ముఖ్యమైనది, సంతృప్తి అనేది విజయాల వల్ల బహుమతిగా వచ్చేది కాదు. అది మనం ప్రతిరోజూ సాధన చేయాల్సిన ఒక గుర్తింపు నైపుణ్యం. అవును. దీని మనం మన ఆధునిక జీవితానికి అన్వయించుకుంటే ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. మనం ఎప్పుడూ ప్రొడక్టివిటీ, గ్రోత్, అచీవ్మెంట్ గురించే మాట్లాడుకుంటాం. కరెక్ట్. నిజమైన విజయం బయట ప్రపంచాన్ని జయించడంలో కాదు, మన అంతర్గత ప్రపంచంలో శాంతిని గమనించడంలో ఉందని. మనం ఎప్పుడూ వాట్స్ నెక్స్ట్, తర్వాతేంటి అనే ప్రశ్నతో బ్రతుకుతున్నాం. ఈ కథ మనల్ని ఆగి వాట్స్ నౌ, ఇప్పుడేముంది అని ప్రశ్నించుకోమని చెబుతుంది. అవును. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మనం ఎప్పుడూ భవిష్యత్తు ప్రణాళికల్లో లేదా గత విజయాల్లో జీవిస్తాం, కాని వర్తమానంలోని చిన్న చిన్న ఆనందాలను పట్టించుకోం. హ్మ్. ఈ కథలోని వ్యక్తిలాగే మనం కూడా ఒక బలవంతపు విరామం వచ్చేవరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. మనమే స్వచ్ఛందంగా ఆగి గమనించడం మొదలుపెట్టవచ్చు. సరిగ్గా. ఆ గుర్తింపు అనేది ఒక ఎంపిక. మనం దాన్ని ఎంచుకోవాలి. చివరగా ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాం. చెప్పండి. ఈ కథ సంతృప్తిని గుర్తించడం గురించి మాట్లాడుతుంది. మరి మన దైనందిన జీవితంలో, మన హడావిడిలో మనం గుర్తించకుండా వదిలేస్తున్న చిన్న చిన్న ఆనందాలు, ప్రశాంతమైన క్షణాలేవి? మనింట్లో వాళ్ల నవ్వు, చల్లటి గాలి స్పర్శ, ఇష్టమైన పాట వినడం, రుచికరమైన భోజనం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవును. ఒకవేళ ఆ గుర్తింపు అనే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడమే మన జీవితంలో మనం సాధించగల అతి పెద్ద సాధన అయితే ఎలా ఉంటుంది?